హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ టు పిఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా, ఈజీగా, టేస్టీగా దోసకాయ చట్నీ చేసుకుందామా? ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే దోసకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు రెసిపీస్ నచ్చి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. మగ్గుతున్నప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది, లేదంటే అడుగంటుతుందండి. ఇంకా కొద్దిసేపు మగ్గాలండి. ఇవి అప్పుడే మెత్తగా మగ్గాలి. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలని చల్లారనివ్వాలండి. ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాము. ముక్కలు ఇంకా చల్లారలేవు, కొంచెం వేడిగానే ఉన్నాయి. కానీ నేను ఇప్పుడే వేసుకొని ఈ ప్యాన్లో పోపు పెట్టుకుందాం అనుకున్నాను. అందుకోసమని ఈ ముక్కలని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వేరుశనగ పప్పు వేసుకోవాలండి. పప్పు కాదు, ఇప్పుడు మనం దీంట్లో వేరుశనగ పొడి వేసుకోవాలండి. ఇది పల్లి పొడి అండి. వేరుశనగలు అన్నా పల్లీలు అన్నా ఒకటే కదా, అందరికీ తెలుసు కదా. దీని ప్లేస్లో నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లి పొడి వేసుకున్నాను. ఇంకా సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ఇది మరీ మెత్తగా లేదండి, గరుకు గరుకుగానే ఉంది. తర్వాత పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం క్రంచీనెస్ కోసమని శనగపప్పు ఇంకా మినపప్పు కూడా యాడ్ చేశాను. ఇవి రెండు ఆప్షనల్. మీకు క్రంచీగా పళ్ళ కింద తగులుతూ తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు ఇవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలండి. బాగా వేగితేనే బాగుంటాయి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. చట్నీలో వేసిన తర్వాత బాగోవు, కాబట్టి దీన్ని బాగా వేయించుకోవాలి. చట్నీలకు పోపు ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటుందండి చట్నీ టేస్ట్. ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా బాగా చితపట్లాడి కొంచెం క్రంచీనెస్ వస్తే టేస్ట్లో బాగుంటాయండి చట్నీలలో. ఈ చట్నీ సూపర్గా ఉంటుంది. పోపు అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో చిన్న చిన్న ముక్కలు ఉండేలాగానే నేను ఉంచుకొని మిక్సీ పట్టుకున్నాను. మీరు అలా కాదనుకుంటే కొన్ని చిన్న ముక్కలను వదిలేసి మిక్సీ పట్టుకోండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అయిపోయిందండి చట్నీ, అంతే. దీంట్లో కావాలంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు.